హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు సర్కారీ జాబ్ అప్డేట్స్. ఈరోజు బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులకు ఒక అద్భుతమైన నోటిఫికేషన్ అయితే వచ్చింది. యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా భారీ సంఖ్యలో స్పెషలిస్ట్ ఆఫీసర్స్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఐటీ, సైబర్ సెక్యూరిటీ, డేటా సైన్స్, క్లౌడ్, నెట్వర్క్, బ్యాంకింగ్, ఫోరెక్స్, సిఏ, ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ వంటి అనేక విభాగాల్లో నియామకాలు అయితే జరగనున్నాయి. ఈ వీడియోలో మనం ఏజ్ లిమిట్, ఎలిజిబిలిటీ, సిలబస్ ఎలా ఉంటుంది, సెలక్షన్ ప్రొసీజర్, ఈ వివరాలన్నీ కూడా తెలుసుకుందాం. ఓకే, ఈ నోటిఫికేషన్లో మొత్తం 70కి పైగా స్పెషలైజ్డ్ పోస్టులు అయితే ఉన్నాయి. చూద్దాం. ఇక్కడ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ఆఫ్ అప్లికేషన్స్ అండ్ పేమెంట్ ఆఫ్ ఫీజ్ ఎప్పటి నుండి జూలై 21 నుండి ఆగస్టు 10 వరకు అయితే అప్లై చేసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ క్యాడర్, స్కేల్, గ్రేడ్, ఎంప్లాయ్మెంట్ టైప్ ఇవి చూసినట్టయితే క్యాడర్ మేనేజర్ క్యాడర్, స్కేల్ గ్రేడ్ MMGS2, ఎంప్లాయ్మెంట్ టైప్ రెగ్యులర్, పే స్కేల్ ఎలా ఉంటుంది 64,820. ఓకే, నెక్స్ట్ సిటీసీ ఎంత అప్రాక్సిమేట్ ఇన్ ల్యాక్స్ లో అయితే 21 lakhs, వేకెన్సీస్ 163 ఉన్నాయి. నెక్స్ట్ సీనియర్ మేనేజర్ గా MMGS3 రెగ్యులర్ 85,920. నెక్స్ట్ ఎన్ని ల్యాక్స్? అప్రాక్సిమేట్లీ 25 lakhs, వేకెన్సీస్ 153, 153 పోస్టులు అయితే ఉన్నాయి. నెక్స్ట్ చీఫ్ మేనేజర్ గా SMGS4 రెగ్యులర్ టైప్, ఓకే, 1,02,300. నెక్స్ట్ ఇది 30 lakhs అప్రాక్సిమేట్లీ, వేకెన్సీస్ 52. ఓకే, నెక్స్ట్ అసిస్టెంట్ జనరల్ మేనేజర్ SMGS5 రెగ్యులర్ టైప్ 1,21,000 అరౌండ్. నెక్స్ట్ ఎన్ని ల్యాక్స్? 38 lakhs, వేకెన్సీస్ 20 ఉన్నాయి. డిప్యూటీ జనరల్ మేనేజర్ గా అయితే TEGS6 రెగ్యులర్ టైప్, ఎంప్లాయ్మెంట్ టైప్ రెగ్యులర్ టైప్ 1,40,000 ప్లస్ ఉంటుంది. సిటీసీ ఎంత? అప్రాక్సిమేట్లీ 47 lakhs, ఎన్ని 7 వేకెన్సీస్ ఉన్నాయి. టోటల్ అయితే ఇక్కడ 395 వేకెన్సీలు అయితే ఉన్నాయి. ఓకే, ఇన్ అడిషన్ స్పెషల్ అలవెన్సెస్, డిఆర్ఎన్ఎస్ అలవెన్సెస్ అండ్ అదర్ అలవెన్సెస్ విల్ బి పేయబుల్ యాజ్ పర్ ద ప్రివైలింగ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఇన్ ద బ్యాంక్. ఓకే, ఏంటి, బ్యాంక్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రకారం ఎక్స్ట్రా అలవెన్సెస్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఒకసారి ఇక్కడ ద రిజర్వేషన్ ఇన్ ద అబౌవ్ నోటెడ్ వేకెన్సీస్ అయితే ఇక్కడ చూసుకోండి. సర్టిఫైడ్ ఫ్రాడ్ ఎగ్జామినర్ గా, నెక్స్ట్ సర్టిఫైడ్ యాంటీ మనీ లాండరింగ్ స్పెషలిస్ట్, ఇక్కడ ఎన్నెన్ని వేకెన్సీస్ ఉన్నాయో ఒకసారి చెక్ చేసుకోండి. ఓకే, నెక్స్ట్ ఇక్కడ చూసినట్టే స్టార్టింగ్ డేట్ ఎప్పుడు 21/7 నుండి అయితే స్టార్ట్ అవుతుంది, 10th 8 కి క్లోజింగ్ డేట్. ఎలిజిబిలిటీ ఏంటి అనేది చూసినట్టయితే application can be made only for one of the following posts and the applicants intending to apply should ensure that they fulfill eligibility criteria specified herein below before applying. ఓకే, ఒకసారి అప్లై చేసుకునేటప్పుడు ఓకే ఇచ్చిన పోస్టులకి ఓన్లీ ఒక పోస్ట్కి మాత్రమే అప్లై చేసుకోవాలి, వాళ్ళ ఎలిజిబిలిటీ ప్రకారం అప్లై చేసుకోవాలి. ఓకే, నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఏజ్ లిమిట్ చూసినట్టయితే సర్టిఫైడ్ ఫ్రాడ్ మేనేజర్కి అయితే మ్యాక్సిమం 35 years, మినిమం 25 years వాళ్ళకి అప్లై చేసుకోవచ్చు. క్వాలిఫికేషన్ అయితే గ్రాడ్యుయేట్ డిగ్రీ ఇన్ ఎనీ డిసిప్లిన్. ఇక్కడ ఏజ్ 25 to 35 ఉన్నవారు అప్లై చేసుకోవచ్చు. సర్టిఫికేషన్ ఏమి ఉండాలంటే సర్టిఫైడ్ ఫ్రాడ్ మేనేజర్ సర్టిఫికేషన్ ఉండాలి, మినిమం 5 years ఎక్స్పీరియన్స్ ఉండాలి ఇన్ బ్యాంక్స్ లో. ఓకే, నెక్స్ట్ సర్టిఫైడ్ యాంటీ మనీ లాండరింగ్ స్పెషలిస్ట్ 2కి మ్యాక్సిమం 30, మినిమం 22 years, గ్రాడ్యుయేట్ అయి ఉండాలి తప్పకుండా. ఏంటి సర్టిఫికేట్ యాంటీ మనీ లాండరింగ్ స్పెషలిస్ట్ సర్టిఫికేషన్ అయితే ఉండాలి, మినిమం 3 years ఎక్స్పీరియన్స్ ఉండాలి బ్యాంకింగ్ రంగంలో. నెక్స్ట్ సర్టిఫైడ్ ఫినాన్స్ క్రైమ్స్ ఇన్వెస్టిగేటర్ 2కి మ్యాక్సిమం 30 years, మినిమం 22 years, గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అవ్వాలి. సర్టిఫైడ్ ఫినాన్షియల్ క్రైమ్ ఇన్వెస్టిగేటర్ గా సర్టిఫికేషన్ ఉండాలి, మినిమం 3 years ఎక్స్పీరియన్స్ ఉండాలి బ్యాంకింగ్.
నెక్స్ట్ ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ ప్రొఫెషనల్గా 6కి మ్యాక్సిమం ఎంత ఏజ్ 50 ఇయర్స్ వరకు కూడా అప్లై చేసుకోవచ్చు. బీఈ బీటెక్ ఇన్ కంప్యూటర్ సైన్స్ వారు అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ ఎనీ వన్ ఆఫ్ ద బిలో పీజీఎంపీ ప్రోగ్రామ్ మేనేజ్మెంట్ ప్రొఫెషనల్. ఇక్కడ ఏంటి మ్యాండేటరీ సర్టిఫికేషన్ ఇచ్చారు కదా, ఇది ఉండాలి. ఏంటి ఏదో ఒక ఇందులో ఇచ్చిన దాంట్లో ఈ రెండిట్లలో ఏదో ఒక సర్టిఫికేషన్ ఉంటే సరిపోతుంది. మ్యాండేటరీ మినిమం 12 ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉండాలి తప్పకుండా ఈ పోస్ట్కి అప్లై చేయాలంటే. నెక్స్ట్ ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ ప్రొఫెషనల్గా మ్యాక్సిమం 45 ఇయర్స్ ఉండాలి. బీఈ బీటెక్ కంప్యూటర్ సైన్స్ చేసి ఉండాలి. ఇక్కడ చూడండి ఎనీ వన్ ఆఫ్ ద బిలో పీజీఎంపీ ఏదో ఒక సర్టిఫికేషన్ అయితే ఉండాలి. మ్యాక్సిమం 10 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉండాలి ఈ పోస్ట్కి అప్లై చేయాలంటే. నెక్స్ట్ ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ ప్రొఫెషనల్గా అయితే మ్యాక్సిమం 40 ఇయర్స్ ఉండాలి. మ్యాక్సిమం 40 ఇయర్స్ వరకు అప్లై చేసుకోవచ్చు. ఇంజనీరింగ్ విభాగంలో బీటెక్ చేసి ఉండాలి. ఇందులో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్లో బీటెక్ చేసి ఉండాలి. ఈ సర్టిఫికెట్ ఉండాలి. పీజీఎంపీ ఆర్ ప్రోగ్రామ్ మేనేజ్మెంట్ ప్రొఫెషనల్గా లేదా పిఎంపీ ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ ప్రొఫెషనల్గా అయితే సర్టిఫికేషన్ ఉండాలి. మ్యాండేటరీ 8 ఇయర్స్ ఆఫ్ పోస్ట్ క్వాలిఫికేషన్ ఎక్స్పీరియన్స్ ఇన్ మేనేజింగ్ బిఎఫ్ఎస్ఐ ప్రాజెక్ట్స్లో. ఓకే, 8 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ అయితే కలిగి ఉండాలి. నెక్స్ట్ ఈ విధంగా ఇలా ఉన్నాయి పోస్టులు, వేకెన్సీలు, ఎక్స్పీరియన్సెస్ చూసుకోండి ఒకసారి. ఓకే, ఏజ్ క్రైటీరియా ఎలిజిబిలిటీ ఇక్కడ చూసినట్టయితే చూడండి, ఏజ్ క్రైటీరియా 1/7/2026 వరకు క్యాలిక్యులేట్ చేస్తారు. ఇక్కడ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏమో ఎప్పటి వరకు 10/8/2026 వరకు క్వాలిఫై చేస్తారు. నెక్స్ట్ ద కట్ ఆఫ్ ఫర్ మ్యాండేటరీ సర్టిఫికేషన్ విల్ బి లాస్ట్ డేట్ ఆఫ్ రిజిస్ట్రేషన్ ఇన్ దిస్ నోటిఫికేషన్. ఓకే, ఈ నోటిఫికేషన్ లాస్ట్ డేట్ ఉంటుంది కదా, అప్పటి వరకు క్యాలిక్యులేట్ చేస్తారు సర్టిఫికేషన్ కోసం. ఇక్కడ చూడండి, ఆ ఇచ్చిన ఏజ్ లిమిటే కాకుండా యాజ్ పర్ ద గవర్నమెంట్ రూల్స్ SC ST 5 ఇయర్స్, OBC 3 ఇయర్స్, PWD క్యాండిడేట్స్ 10 ఇయర్స్, ఎక్స్ సర్వీస్ మెన్ 5 ఇయర్స్ ఈ విధంగా ఇచ్చారు ఎక్స్ట్రాగా. ఇది ఎవరైతే ఎక్స్పీరియన్స్ ఉన్న క్యాండిడేట్స్ ఉంటారో వారికి ఇది ఒక మంచి అవకాశం అండి. మంచి శాలరీ ప్యాకేజ్ కూడా ఉంది. ఆన్లైన్ ఎగ్జామినేషన్ ఏంటంటే స్ట్రక్చర్ ఆఫ్ ద ఎగ్జామినేషన్ ఇక్కడ చూడండి, నేమ్ ఆఫ్ ద పోస్ట్, ప్రొఫెషనల్ నాలెడ్జ్ ఉంటుంది, 50 మల్టిపుల్ క్వశ్చన్స్ ఉంటాయి, మరి మ్యాక్సిమం మార్క్స్ 100 మార్క్స్ ఉంటాయి, డ్యూరేషన్ 1 అవర్ టైం ఉంటుంది. నెక్స్ట్ ఫర్ పోస్ట్ కోర్స్ G01 to G19 అప్ టు స్కేల్ 3 వరకు అయితే క్వాంటిటేటివ్ అప్టిట్యూడ్, రీజనింగ్, ఇంగ్లీష్ లాంగ్వేజ్, ప్రొఫెషనల్ నాలెడ్జ్ రిలివెంట్ టు ద పోస్ట్కి 25 క్వశ్చన్స్, క్వాంటిటేటివ్ 25, రీజనింగ్ 25, ఇంగ్లీష్ లాంగ్వేజ్ 25, ప్రొఫెషనల్ నాలెడ్జ్కి అయితే 50, టోటల్ 125 క్వశ్చన్స్ ఉంటాయి. మ్యాక్సిమం మార్క్స్ అయితే 175 మార్క్స్. డ్యూరేషన్ ఎంత ఉంటుంది అంటే క్వాంటిటేటివ్, రీజనింగ్, ఇంగ్లీష్కి 60 మినిట్స్, ప్రొఫెషనల్ నాలెడ్జ్కి 60 మినిట్స్ ఉంటుంది. సో టోటల్ 120 మినిట్స్ అయితే ఉంటుంది. ఇక్కడ ఎలా అప్లై చేయాలంటే అఫీషియల్ వెబ్సైట్ www.unionbankofindia.co.in వెళ్ళి అప్లై చేసుకోండి. అదేవిధంగా పెనాల్టీ ఫర్ రాంగ్ ఆన్సర్స్కి పెనాల్టీ కూడా ఉంటుంది. 1/4 25% మార్క్స్ కట్ చేస్తారు. గ్రూప్ డిస్కషన్, పర్సనల్ ఇంటర్వ్యూ కూడా ఉంటుంది, కండక్ట్ చేస్తారు. నెక్స్ట్ మెడికల్ ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తారు. ఓకే, ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం అయితే మన సర్కారీ జాబ్ అప్డేట్స్ని రెగ్యులర్గా ఫాలో అవుతూ ఉండండి. హౌ టు అప్లై, ఎలా అప్లై చేయాలంటే డీటెయిల్డ్ గైడ్ లైన్స్ ప్రొసీజర్ ఫర్ అప్లికేషన్, రిజిస్ట్రేషన్. ఓకే, అఫీషియల్ వెబ్సైట్కి వెళ్ళి ఒకసారి చూసి డీటెయిల్డ్ గైడ్ లైన్స్ అండ్ ప్రొసీజర్ని ఫాలో అవ్వండి. తర్వాత రిజిస్ట్రేషన్ చేసుకోండి, ఫీ పేమెంట్ చేయండి. తర్వాత ఫోటోగ్రాఫ్, సిగ్నేచర్, లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్, హ్యాండ్ రిటర్న్ డిక్లరేషన్ అన్ని కూడా అప్లోడ్ చేయాలి. నెక్స్ట్ ఇక్కడ ఫీజు చూసినట్టయితే SC ST PWBD క్యాండిడేట్స్ అయితే 177 రూపీస్ ఇంక్లూజివ్ ఆఫ్ GST.
నెక్స్ట్ యూఆర్ ఈడబ్ల్యూఎస్ ఓబీసీ క్యాండిడేట్స్ అయితే 1180 పేమెంట్ పే చేయాలి. ఆన్లైన్లోనే అప్లై చేయాలి. ఓకే, నెక్స్ట్ ఇంకా ఎవరైతే ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ ఉంటారో ఇది చాలా మంచి అవకాశం అండి. సో మీ అర్హతలకు సరిపోయే పోస్ట్ను అయితే నోటిఫికేషన్లో పూర్తిగా ఒకసారి పరిశీలించి అప్లై చేసుకోండి. ఇలాంటి మరిన్ని తాజా ప్రభుత్వ ఉద్యోగాల నోటిఫికేషన్లు మరియు బ్యాంక్ జాబ్స్, రైల్వే జాబ్స్, ఎస్ఎస్సి స్టాఫ్ సెలక్షన్ కమిషనర్ జాబ్స్, నెక్స్ట్ టీజీపీఎస్సి, ఏపీపీఎస్సి జాబ్స్, ఇలాంటి అన్ని వివరాల కోసం మన సర్కారీ జాబ్ అప్డేట్స్ని డైలీ ఫాలో అవ్వండి. ఓకే, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.